సో ఇంక మీరైతే ఎంసెట్ కానీ ఈసెట్ కానీ ఏపీఆర్ చేసి పాల్సెట్ కానీ మంచి కోచింగ్ సెంటర్ అయితే వెతుకుతున్నారా? టెన్షన్ ఎందుకు, నేనైతే తెచ్చాను మీ ముందుకైతే మంచి కోచింగ్ సెంటర్. ఇంకా అది ఎక్కడా కాదు, మన పిల్లల్లోనే ఎల్బీఎస్ రోడ్ ఆర్టీసీ బస్ స్టాండ్ పక్కన పద్మావతి నగర్ సంతగేట్ సైడ్ ఉంటది ఎమరాల్డ్స్ కోచింగ్ సెంటర్ అని. ఇంకా అక్కడైతే క్యాంపస్ అయితే కూడా చాలా బాగుంది, పిల్లలకైతే సెక్యూర్ ప్లేస్ అక్కడ. ఇంకా అక్కడైతే డీటెయిల్స్ అయితే చెప్తాను, ఒకసారి వినేయండి. సో ఇదేంటంటే ఫస్ట్ టు ఫిఫ్త్ క్లాస్ రూమ్ అనమాట. ఇక్కడైతే ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ ఉంటారు. ఫ్యాకల్టీ కూడా మీ పిల్లలతో అయితే ఫ్రెండ్లీగా ఉండి వాళ్ళకి అర్థమయ్యేటైతే నీట్ గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో ఇక్కడ ఏంటంటే 6th to 10th క్లాస్ అయితే హైయర్ స్టడీస్ ఉంటాయి. ఇక్కడ ఏంటంటే ఫ్యాకల్టీ కూడా స్ట్రిక్ట్ గా ఉంటారు, ఎందుకంటే మీ పిల్లల డిసిప్లిన్ అండ్ హార్డ్ వర్క్ ఉండాలి కాబట్టి. సో ఇక్కడ వీక్లీ వన్స్ అయితే టెస్ట్ పెడతారు. అది కూడా ఏంటంటే వీక్ అంతా చెప్పిన టాపిక్స్ లెసన్స్ కానీ మీ పిల్లలకి అర్థమైందా లేదా అనే ఒక అండర్స్టాండింగ్ అయితే వీక్లీ వన్స్ అయితే టెస్ట్ పెడతారు. సో ఇదేంటంటే ప్రొజెక్టర్ రూమ్. ఇది ఎందుకు యూస్ అవుతుంది అంటే మీ పిల్లలకి కాన్సెప్ట్ అర్థం కావడానికి ఈజీగా అయితే ఉంటుంది, ఎందుకంటే వాళ్ళైతే స్క్రీన్ మీద వేపి చూపిస్తారు కాబట్టి మీ పిల్లలకి అయితే ఈజీగా అర్థం అవుతుంది. సో ఇదేంటంటే స్టడీ అవర్ హాల్ అనమాట. ఇక్కడ ఏంటంటే మీ పిల్లలు మార్నింగ్ నుంచి చదువుకునేది ఈవినింగ్ అయితే రివిజన్ చేసుకోవడానికి అయితే చాలా యూజ్ ఉంటుంది. అండ్ ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే మీ పిల్లలకి ప్రీ ఫైనల్ ఎగ్జామ్స్ కానీ ఫైనల్ ఎగ్జామ్స్ కానీ చదువుకోవడానికి అయితే ఇక్కడైతే చాలా బాగుంటుంది అనమాట. సో ఇక్కడ ఏంటంటే మీ పిల్లలు చదువుకునేటప్పుడు స్ట్రెస్ ఉంటుంది, అది పోవడానికి అయితే మార్నింగ్ అండ్ ఈవినింగ్ అయితే గేమ్స్ అయితే కండక్ట్ చేస్తారు. దాంట్లో ఏంటంటే క్లాసికల్ డ్యాన్స్ కానీ సాల్సా డ్యాన్స్ కానీ కరాటే క్లాసెస్ కానీ మొత్తం అయితే ఇక్కడైతే ఉంటాయి. ఇంకా కోచింగ్ కోర్సెస్ అయితే ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతాయి డేట్స్ అయితే చెప్తాను, అంతవరకు ఈ రీల్ అయితే సేవ్ చేసుకుని డేట్స్ అయితే కూడా నోట్ చేసుకోండి. ఇంకా ఫస్ట్ ఏంటంటే ఏపీఆర్ చేసే పాలసీ అయితే మార్చి నుంచి ఏప్రిల్ 2 వరకు అడ్మిషన్స్ అయితే స్టార్ట్ అవుతాయి. దాంతో ఏమంటే మీకు 2 days ఫ్రీ డెమో క్లాస్ అయితే కూడా కండక్ట్ చేస్తారు. ఇంకా ఈసెట్ ఎంసెట్ కూడా మార్చి 1 నుంచి అయితే స్టార్ట్ అవుతుంది అడ్మిషన్స్. ఇంకా నవోదయ సైనిక్ క్లాసెస్ కూడా ఏప్రిల్ 24 నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఇంకా సమ్మర్ క్లాసెస్ కూడా ఏప్రిల్ 27 నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. అండ్ డిప్లొమా ఇంజనీరింగ్ క్లాసెస్ అయితే కూడా చెప్తారు, అది కూడా మే 1 నుంచి అయితే స్టార్ట్ చేస్తారు. సో అడ్మిషన్స్ అయితే దగ్గరలో స్టార్ట్ అవుతుంది. అడ్మిషన్స్ కోసం కింద ఉన్న కాంటాక్ట్ నెంబర్ కి అయితే కాంటాక్ట్ అవ్వండి మీరు.